వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ 2025 రీక్యాప్ సిరీస్. సో ఆ టైలర్ నన్ను సేవియర్లా కాపాడి నా పెళ్లి రిచువల్స్, పెళ్లి తర్వాత ఉన్న సెరమనీస్, మా అత్తగారింట్లో కొన్ని రోజులు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు స్పెండ్ చేసిన తర్వాత వీ కేమ్ టు హైదరాబాద్ టు స్టార్ట్ అవర్ లైఫ్. అండ్ 1 మంత్ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను అనమాట. వి షిఫ్టెడ్ టు దిస్ బ్యూటిఫుల్ ఫ్లాట్. దీన్ని వెతకడానికి లిటరల్లీ నేను మా హస్బెండ్ 15 డేస్ స్పాన్లో, అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి గ్యాప్లో, బికాజ్ నేను ఇక్కడ 15 డేసే ఉంటాను అండ్ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ వర్క్ అండ్ దెన్ వీకెండ్స్లో ఇల్లులు అండ్ వీ హ్యావ్ టు ఆల్సో మేనేజ్ షాపింగ్ ఆల్సో. మా హస్బెండ్ షాపింగ్ అంతా హైదరాబాద్లోనే చేశారు. లిటరలీ హీస్ వెరీ బ్యాడ్ షాపర్. అంటే ఆయన చాయిసెస్ చాలా బాగుంటాయి, కానీ ఈ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైమ్ టు షాప్ అనమాట. అండ్ మార్నింగ్ అంతా హౌస్ హంటింగ్, ఈవినింగ్ షాపింగ్, అండ్ అవ్వగానే మళ్ళీ వీక్ స్టార్ట్ అవ్వగానే ఆఫీసులకి వెళ్ళిపోయే వాళ్ళం ఇద్దరం. వీకెండ్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు హౌస్ హంటింగ్, ఎందుకంటే ఓన్లీ 3 వీక్స్ ఉంది. నేను ఒక వీక్ ముందే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఆ 3 వీక్స్లో మేము ఇల్లు ఎత్తికేసుకొని అది ఫైనల్ చేసేయాలన్నమాట. సో వెతికి ఫైనల్లీ మాకు ఈ ఫ్లాట్ దొరికింది. ఇక్కడ రాగానే హోమ్లీ ఫీల్ అనిపించింది నాకు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మా హస్బెండ్కి కూడా అదే అనిపించింది. లేట్ చేయకుండా ఓనర్కి కాల్ చేసి రెంట్ పే చేసి అడ్వాన్స్లు అన్ని సెటిల్మెంట్స్ ఫినిష్ చేసేసుకొని స్టార్టెడ్ సెట్టింగ్ అప్ దిస్ హౌస్ ఫ్రమ్ స్క్రాచ్. లిటరల్లీ ఎవ్రీథింగ్ కొనుక్కున్నాము. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, దాని తర్వాత ఫర్నిచర్ వచ్చింది, దాని తర్వాత మేము కావాల్సిన సరుకులు, థింగ్స్, సామాన్లు. అండ్ మై బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆర్ మై అత్తయ్య గారు అండ్ మై మమ్మీ. వాళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేసినంత ఈ హౌస్లో నేనే ఇప్పటివరకు ఈ హౌస్ మీద ఇన్వెస్ట్ చేసి ఉండను. అంటే లైక్ ఫిజికల్గా ఎక్కడ ఏది సర్దాలి, ఏది ఎటు పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి. మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్, నాకు ఈవినింగ్ షిఫ్ట్. కుకింగ్లో హెల్ప్ చేయడము, నాకు బేసిక్స్ వచ్చి కానీ పర్ఫెక్ట్గా వంట చేయడం రాదు. మెల్లమెల్లగా చేస్తే అలవాటు అవుతుంది. ఏం టెన్షన్ తీసుకోవద్దు, మేము కొన్ని రోజులు ఉంటాం కదా, మేము చేసి పెడతామని చెప్పేసి వాళ్ళిద్దరు షిఫ్ట్స్ తీసుకొని కొద్ది రోజులు ఉండి నాకు హెల్ప్ చేసి పెట్టారనమాట. అండ్ ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ లేకపోతే లిటరలీ ఐ వాజ్ నోవేర్ ప్రాపర్ ఉమెన్. నాకు ఎలా రొటీన్ సెట్ చేసుకోవాలి ఏం తెలిసేది కాదేమో స్టార్టింగ్లో. అండ్ దెన్ అ రొటీన్ గాట్ సెట్. లైఫ్స్ వీకెండ్స్లో ఊర్లు తిరగడము, అటు ఇటు వెళ్ళడము, హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయడము. మా హస్బెండ్ హైదరాబాద్కి కొత్త, హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయడము, నాకు తెలిసిన ప్లేసెస్ ఆయనకి చూపించడము. ఇట్ వాజ్ సో ఫన్ ఆల్ 2025. నేనైతే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. దట్స్ ఇట్ ఫర్ మై 2025 recap. Thank you for watching, guys. Bye.